హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. 2001లో అమెరికన్ ట్విన్ టవర్స్పై అల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ భారీ ఎత్తున దాడికి పాల్పడింది. ఈ ట్విన్ టవర్స్పై జరిగిన దాడిలో ఏకంగా 3,000 మంది అమెరికన్లు చనిపోయారు. ఇది ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. అమెరికాలో ఒక చీకటి రోజుగా ఈ 9/11 అటాక్ను అందరూ గుర్తిస్తూ ఉంటారు. అయితే ఈ అటాక్ చాలా కీలకమైన వ్యక్తి అయిన ఒసామా బిన్ లాడెన్ను పట్టుకోవడానికి అమెరికా దళాలు తీవ్రంగానే ప్రయత్నాలు చేశాయి. అంతేకాకుండా ఈ దాడి జరిగిన కొద్ది నెలల్లోనే బిన్ లాడెన్ను అమెరికా దళాలు చుట్టుముట్టాయి. అయితే కేవలం ఒకే ఒక గూఢచారి అమెరికా దళాల్లో ప్రవేశించాడు. ఆయన అల్ ఖైదాకు చెందిన వ్యక్తి. ఆయన వల్ల మాత్రమే ఈ బిన్ లాడెన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పాకిస్తాన్కు వెళ్ళిపోయాడు. ఏకంగా 10 సంవత్సరాల పాటు అమెరికా సిఏఏకు సైతం దొరకకుండా అతన్ని పాకిస్తాన్ కాపాడుతూ వచ్చింది. అయితే ఒసామా బిన్ లాడెన్ ఈ అమెరికన్ దళాల కళ్ళు గప్పి ఏ విధంగా పారిపోయాడు అండ్ ఈ గూఢచారి ఒసామా బిన్ లాడెన్కు ఏ విధంగా సహకరించాడు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఒసామా బిన్ లాడెన్ గురించి మనందరికీ తెలిసిందే. అల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థతో ప్రపంచాన్నే గడగడలాడించాడు. అమెరికాను సైతం వెన్నులో వణుకు పుట్టించాడు. నిజానికి ఒసామా బిన్ లాడెన్ ఎదుగుదలకు అమెరికానే గతంలో సహాయం చేసింది. ఈ విషయాన్ని తర్వాత మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 9/11 ఉగ్రవాద దాడి తర్వాత బిన్ లాడెన్ గురించి ప్రపంచానికి పరిచయం అయింది. దీంతో అమెరికన్ దళాలు వెంటనే దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అని భావించాయి. వెంటనే తన సేనలను పంపించి ఆఫ్ఘనిస్తాన్పై భారీ ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. అంతేకాకుండా ఒసామా బిన్ లాడెన్ ఎక్కడైతే దాక్కున్నాడు అనే అనుమానాలు ఉన్నాయో అక్కడ అంతా వెతికారు. చివరికి టోరా బోరా అనే గుహల దగ్గర బిన్ లాడెన్ దాక్కున్నాడు అనే సమాచారంతో అమెరికన్ సేనలు ఆ గుహల అన్నిటినీ చుట్టుముట్టాయి. అయితే వీళ్ళపై వెంటనే దాడి చేయడానికి ఆస్కారం లేదు. అక్కడ చాలామంది చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ బయటికి పంపించాలి అని అమెరికన్ సేనలు భావించాయి. అయితే ఇక్కడే ఒక చిన్న తప్పిదం జరిగింది. అదేమిటంటే, నిజానికి అమెరికా దళాలు వెంటనే ఆ గుహలపై దాడి చేసి ఉంటే ఖచ్చితంగా అదే అటాక్లో బిన్ లాడెన్ చనిపోయేవాడు. అంటే 9/11 ఉగ్రవాద దాడి జరిగిన ఒక నెల తర్వాతనే బిన్ లాడెన్ చనిపోయి ఉండేవాడు. కానీ అక్కడ ఒక అల్ ఖైదాకు సంబంధించిన ఒక వ్యక్తి అమెరికా సేనల్లో అప్పటికే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన ట్రాన్స్లేటర్ ఉద్యోగాన్ని అక్కడ ఎంచుకున్నాడు. దీంతో ఆయనను అక్కడ గుహల్లోకి పంపించారు. ఆయన అప్పటికే అల్ ఖైదాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన జనరల్ ఫ్రాంక్స్ను ఒక విషయం పట్ల ఒప్పించాడు. లోపల చాలామంది మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళపై దాడి కనుక జరిగితే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు వాళ్ళందరినీ బయటికి వెళ్ళే విధంగా మీరు ఒప్పుకోండి. దీంతో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం అటాక్ చేద్దాం అని ఆయన ఈ జనరల్ ఫ్రాంక్స్ను ఒప్పించాడు. దీంతో సరే నిజమే కదా, ఇలా కనుక చేసే మహిళలు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతారు కాబట్టి దీని పట్ల ఐక్యరాజ్య సమితి కూడా చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది అని భావించాడు. దీంతో అందుకు ఒప్పుకున్నాడు. అయితే ఈ మహిళలను, పిల్లలను తరలించే క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్ కూడా అమ్మాయి వేషాన్ని వేసుకుని మరి ఒక ట్రాలీ ఆటోలో ఒక మూలన నక్కి కూర్చుని ఆయన కూడా తప్పించుకున్నాడు. దీంతో అమెరికన్ సేనలు ఆ తర్వాత ఈ టోరా బోరా గుహల్లో ఎంత వెతికినా కూడా బిన్ లాడెన్ అక్కడ దొరకలేదు. చివరికి వాళ్ళు పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, ఆ ట్రాన్స్లేటరే తమను బోల్తా కొట్టించాడు. తద్వారా బిన్ లాడెన్ తప్పించుకునే విధంగా ప్లాన్ చేశాడు అని ఆ తర్వాత అమెరికన్ సిఐఏ గుర్తించింది. అయితే అప్పటికే బిన్ లాడెన్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 10 ఏళ్లుగా పాకిస్తాన్ ఐఎస్ఐ బిన్ లాడెన్ను కాపాడుతూ వచ్చింది. దీంతో 10 ఏళ్ల వరకు అమెరికన్ సిఐఏకు కూడా ఆయన దొరకలేదు. చివరికి ఎలాగోలా ఒబామా అధికారంలో ఉన్నప్పుడు బిన్ లాడెన్ను పాకిస్తాన్లోనే ఒక ఆపరేషన్ను నిర్వహించి ఆ తర్వాత చంపించి వేయడం జరిగింది. అయితే బిన్ లాడెన్ ఇంత కరుడుగట్టిన ఉగ్రవాదిగా ఎదగడానికి కూడా అమెరికానే గతంలో సహాయం చేసింది. ముఖ్యంగా 1978 ఆ టైంలో
ఆఫ్ఘన్లో సోవియట్ యూనియన్ సేనలు అక్కడ పరిపాలనను సాగించేవి. సో అంటే రష్యాకు అనుకూల ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉండేది. అంతేకాకుండా సోవియట్ యూనియన్ సేనలు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవి. దీంతో అమెరికా వాళ్ళను ఎలాగైనా అక్కడి నుంచి తరిమి కొట్టాలి అని అమెరికా భావించింది. అందువల్లనే పాకిస్తాన్ ఐఎస్ఐ సహకారంతో ఆ దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషించింది అమెరికా. ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచే పెద్ద ఎత్తున ట్రైనింగ్ కూడా లభించింది. ఇప్పటికీ మనందరికీ తెలుసు పాకిస్తాన్లో ఐఎస్ఐఏ ఈ ఉగ్రవాదులకు ట్రైనింగ్ అండ్ ఆర్మ్స్ను ఏ విధంగా ఉపయోగించాలి, దీంతోపాటు ఆర్మ్స్ను సైతం ఉగ్రవాదులకు స్మగ్లింగ్ చేసి ఇస్తోంది. సో ఇదే విషయంలో గతంలో ఐఎస్ఐకి అమెరికా ఎంతో పెద్ద మొత్తంలో హెల్ప్ చేస్తూ వచ్చింది. డబ్బులను, ఆయుధాలను ఇవన్నీ అందిస్తూ వచ్చింది. సో ఈ డబ్బులు అండ్ ఆయుధాల నుంచి వీళ్ళకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ గడ్డ మీదనే పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ వల్లనే ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఉగ్రవాదులు అక్కడ బాగా పెరగడానికి సహాయం అందింది. దీంతోపాటు రష్యా సేనలతో ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలు పెద్ద ఎత్తున పోరాడాయి. ఎలాగైతేనేమి రష్యా సేనలు అయితే ఆ దేశాన్ని విడిచి వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ ఆల్ ఖైదా మరింత రోజు రోజుకి పాలు పోసిన పాము ఏ విధంగా అయితే పెరుగుతుందో అలాగే ఆల్ ఖైదా సంస్థ రోజు రోజుకి ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా మారిపోయింది. చివరికి ఏ అమెరికా అయితే తనను పెంచి పోషించిందో అదే అమెరికాపై ఒసామా బిన్ లాడెన్ ఎదురు తిరిగాడు. 1996లో అమెరికాపై డైరెక్ట్గానే వార్ను ప్రకటించాడు. ఇక మేం అమెరికాతో యుద్ధమే చేస్తూ ఉన్నాం, అమెరికా సేనలు అన్ని ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి అనే విధంగా గతంలో ప్రకటించాడు. దీంతో అమెరికాకు ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు డైరెక్ట్ వారే స్టార్ట్ అయింది. అప్పట్లో గల్ఫ్లో అమెరికా సేనలు చాలా ఎక్కువగా ఉండేవి. ఒసామా బిన్ లాడెన్ కూడా గల్ఫ్కు సంబంధించిన వ్యక్తే కాబట్టి అక్కడ ఒక రాజకుటుంబంలో ఒసామా బిన్ లాడెన్ పుట్టి వచ్చాడు కాబట్టి తన సొంత దేశంలో అమెరికా సేనలు ఉండటాన్ని తాను ఒప్పుకోలేదు. ఒకవేళ అమెరికా గనుక గల్ఫ్ నుంచి వైదొలిగితే ఆల్ ఖైదా అక్కడ తన అధికారాన్ని స్థాపిస్తుంది. తద్వారా గల్ఫ్లోని చమురు నిక్షేపాలన్నిటిపైన ఆల్ ఖైదాకు పట్టు వస్తుంది. అప్పుడు అమెరికాతో పాటు ప్రపంచాన్ని మొత్తం ఆల్ ఖైదా శాసించే స్థాయికి ఎదిగేది. సో దీనివల్లనే అమెరికా అండ్ ఆల్ ఖైదాకు డైరెక్ట్ వార్ స్టార్ట్ అయింది. 1996 నుంచి ఈ వార్ కొనసాగుతూనే వచ్చింది. అమెరికన్ సేనలు పెద్ద ఎత్తున ఆల్ ఖైదా సేనలపై దాడులకు దిగుతూ వచ్చాయి. చివరికి ఇక వీటన్నిటిని తట్టుకోలేక ఒసామా బిన్ లాడెన్ అమెరికా ట్విన్ టవర్స్పై ఏకంగా పథక రచన చేశాడు. ఆల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలో మొత్తం 4 ప్లేన్లను హైజాక్ చేసి ఈ ట్విన్ టవర్స్పై కూల్చేయడానికి ప్రయత్నం చేశారు. ఇందులో విజయం సాధించారు. చివరికి అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్కు కేంద్ర బిందువు అయిన ఈ ట్విన్ టవర్స్ పూర్తిగా కూలిపోయాయి. ఇందులో 3,000 మంది చనిపోయారు. ఆ తర్వాత బిన్ లాడెన్ను ఒక నెలలోనే చుట్టుముట్టినా కూడా ఒకే ఒక వ్యక్తి వల్ల అమెరికా ప్రయత్నాలు మొత్తం విఫలమయ్యాయి. చివరికి 2011లో ఒబామా ప్రభుత్వం అతడిని అంతమొందించి విజయం సాధించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.